చైల్డ్ ఆర్టిస్ట్గా దాదాపు 25 సినిమాల్లో నటించిన రవి రాథోడ్ ఇప్పుడు తాగుడుకు బానిసై దుర్భర స్థితిలో బతికీడుస్తూ కనిపించాడు. అంతే, సోషల్ మీడియా ఈ ఒకప్పటి లిటిల్ స్టార్ను వైరల్ చేసింది. మునుపు తనను చదివించాలని చూసిన లారెన్స్ వరకు చేర్చింది. లారెన్స్ కూడా రవి రాథోడ్ను అక్కున చేర్చుకొని తానున్నా అంటూ భరోసా ఇచ్చిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో లారెన్స్ ఇచ్చిన భరోసాతో రవి రాథోడ్ మారతాడా, బాగుపడతాడా? రవి రాథోడ్ చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో రోడ్డున పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న హీరో రాఘవ లారెన్స్ రవిని దత్తత తీసుకొని మంచి స్కూల్లో చేర్పించాడు. కానీ అతను మాత్రం ఇంటికి తిరిగి వచ్చేశాడు. చిన్నా చితక పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే సమయంలో తాగుడుకు బానిసైపోయాడు. మందు లేకపోతే బతకలేను అన్నంత దీన స్థితికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక యూట్యూబర్ రోడ్లపై తిరుగుతున్న రవి రాథోడ్ను గుర్తుపట్టడం, అతని వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ నటుడి గురించి అందరికీ తెలిసింది. ఓ ఇంటర్వ్యూకు హాజరైన రవికి చిన్నప్పుడు చదువు చెప్పించాలని చూసిన లారెన్స్ను మళ్ళీ కలవలేకపోయావా అంటే భయంగా ఉందన్నాడు. స్కూల్ నుంచి ఎందుకు పారిపోయానోని తిడతాడేమోనని, కొడతాడేమోనని వెనకడుగు వేసినట్లు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న లారెన్స్, నిన్ను తిట్టను కొట్టను, ఒక్కసారి వచ్చి కలువురా అని ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. దీంతో ఎట్టకేలకు రవి రాథోడ్ చెన్నై వెళ్లి లారెన్స్ను కలిశాడట. అతని పరిస్థితి చూసి చెల్లించిపోయిన లారెన్స్ వెంటనే 50,000 ఆర్థిక సాయం చేశాడు. అంతేకాదు, ఆల్కహాల్ అడిక్షన్ తగ్గించేందుకు తనకు లారెన్స్ అన్ని మెడికల్ టెస్టులు చేయించారని రవి చెప్పాడు. మందులు కూడా ఇప్పించారన్నాడు. అయితే లారెన్స్ మాస్టర్ మొదట తనను చూడగానే ఓ మాట అన్నాడట. రవి రాథోడ్, నీలా తాగే వాళ్లకు నేను సపోర్ట్ చేయను, ఏదో నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసని ఇలా సపోర్ట్ చేస్తున్నానంతే అని లారెన్స్ చెప్పినట్టు చెప్పాడు. అంతేకాదు, లారెన్స్ తనను చెన్నైలోనే ఉండమని చెప్పినట్టు రవి రాథోడ్ చెప్పాడు. అయితే తనతో పాటు ఫ్రెండ్స్ వచ్చారని, హైదరాబాద్కు వచ్చేశానన్నాడు. మాస్టర్ డబ్బు సాయం కూడా చేశారని, ఆ డబ్బుతోనే కొత్త మొబైల్ ఫోన్ కొనుక్కున్నానని చెప్పుకొచ్చాడు. చెన్నై నుంచి వచ్చాక తాను తాగుడు మానేశానని, మెడిసిన్ వాడినప్పుడు మందు తాగితే చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ హెచ్చరించాడని, అందుకే ఇప్పుడు దాని జోలికి వెళ్లడం లేదన్నారు రవి రాథోడ్. మరి రవి రాథోడ్ రాఘవ లారెన్స్కి ఇచ్చిన మాటపై నిలబడతాడా? అన్నీ మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తాడా? ఈ విషయాలకు సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.